విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థపానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవామహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏష హి దేవః ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతః సౌగర్భే అంతః స విజాయమానః స జనిష్యమాణః ప్రత్యంగుఖాస్తిష్ఠతి విశ్వతో ముఖః విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రియైర్ద్యా వా పృథివీ జనయన్ దేవ ఏకః. ఈ మంత్రాలు వెనుకటి తరగతిలో మనం భావన చేశాం. ఆ విరాట్ స్వరూపము అంటే పరమాత్మ నుండి మొదటిగా ఆవిర్భవించినటువంటి ప్రపంచ మూలభూతమైనటువంటి విరాట్ స్వరూపము, దానిని గురించి వర్ణిస్తున్నది ఈ మంత్రాలన్నీ కూడా. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. విశ్వతశ్చక్షు, విశ్వత అంటే అన్ని ఎడల సమస్తమైనటువంటి జీవ ప్రపంచంలో విశ్వంలో అన్ని ఎడల చక్షు. చక్షు అంటే కన్ను, కానీ ఇక్కడ చూపు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి మనం. విశ్వతశ్చక్షు సృష్టిలో అన్నిటి యందు చూపు కలిగినటువంటిది అని అర్థం. అలాగే ఉత విశ్వతో ముఖః, విశ్వంలో సమస్తము అయినటువంటి దాని యందు ముఖ భాగము కలిగినటువంటిది. ముఖ భాగము అని అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటి వానికి సంబంధించినటువంటి భాగాలన్నమాట. అటువంటి ముఖము ఆ విరాట్ స్వరూపానికి విశ్వమంతా వ్యాపించి ఉన్నది. విశ్వం అంటే మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. 14 లోకాల సముదాయము, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ ఇంద్రియాలు మొదలైనటువంటివి పంచ 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 పంచాత్మకంగా ఉండేటువంటిదంతా కూడా విశ్వము అనేటువంటి పేరుతో వ్యవహరింపబడుతుంది. అటువంటి విశ్వములో ముఖస్థితి, విరాట్ స్వరూపం యొక్క ముఖస్థితి అంతటా పంచుకొని ఉంది, పరుచుకొని ఉంది. విశ్వతో ముఖ విశ్వతో హస్త, అట్లాగే హస్తము. ముఖము చక్షువు అనేవి జ్ఞానేంద్రియాలకు ఉపష్టంభకంగా ఉంటే, ఉపలక్షణంగా ఉంటే, ఈ హస్తము అనేటువంటిది కర్మేంద్రియాలకు ఉపలక్షణంగా ఉంటుంది. కర్మేంద్రియాలంటే కాలు, చెయ్యి, నాలుక, పాయువు, ఉపస్థ. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేటువంటివి కర్మేంద్రియాలు అంటున్నాం. అటువంటి కర్మేంద్రియాలన్నిటికీ కూడా ఇక్కడ హస్తము ఉపలక్షణంగా ఉంటుంది. ఉపలక్షణం అంటే ఏమిటి? దాని ఆధారంగా తక్కిన వాటినన్నిటినీ గ్రహించాలి అని
స్థూలంగా అర్థం. విశ్వతో హస్త ఉత విశ్వతస్వాత్. అలాగే పాదాలు. పాదాలంటే క్రమణశీలం కలిగినటువంటివి. పాదం అంటే ముందుకు పోవటం అన్నమాట. పదులు గతవు అంటే గమనానికి సంబంధించినటువంటి అవయవం అన్నమాట. గమనం అంటే క్రమణం అంటారు. విక్రమము అంటే వి అంటే పాదము, దానిని ముందుకి పంపిస్తూ ఉండటం అన్నమాట. ఒక లక్ష్యాభిముఖంగా నడుస్తూ ఉండడం, దానికి పాత్ అని పేరు. ఈ విరాట్ స్వరూపుడికి విశ్వమంతా పాదాలున్నాయి. విశ్వతస్పాత్ సంబాహుభ్యాం. బాహుభ్యాం బాహువులాగా అనిపించేటువంటి, బాహువులు అంటే చేతులు అన్నమాట. ఆ బాహువులుగా అనిపించేటువంటివి ఇక్కడ ఆ అధ్యాత్మ విద్యలో ఇక్కడ బాహువులు అంటే ధర్మాధర్మాలు. ధర్మము అధర్మము అంటే చేయవలసిన పని, చేయరాని పని. అటువంటి బాహువులు, అవే బాహువులు అంటే. అందుకనే మనం కుడి ఎడమ అంటూ ఉంటాం చూడండి. కుడి చేయితో కొన్ని పవిత్రమైన కార్యాలు చేస్తాము. ఎడమ చేతితో అపవిత్రమైన కార్యాలకు ఎడమ చేతిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కుడి చెయ్యి ధర్మానికి, ఎడమ చెయ్యి అధర్మానికి సంకేతంగా వాడారన్నమాట. సంబాహుభ్రియాం నమతి సంపతత్రియై. పతత్రి అంటే పతనశీలం కలిగినటువంటివి. పతనశీలం అంటే పడిపోయేటువంటి స్వభావం కలిగినటువంటివి. ఈ పడిపోయే స్వభావం కలిగినటువంటివి ఏమి అంటే పంచభూతాలు. పృథివ్యప్తేజో వాయు ఆకాశాలు. ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి దేహాలన్నీ కూడా పతనశీలము కలిగినటువంటివి. అంటే ఎప్పుడో రాలిపోతాయి. జాతస్సహి ధ్రువో మృత్యు అనేటువంటి మాట చేత సంపతత్రియైర్ద్యావా ఇది ఈ విధంగా పతనశీలం కలిగినటువంటి ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి జీవ రాశులు ఏవైతే ఉన్నాయో వాటితో ద్యావా పృథివ్యో, పైన ఆకాశము అనే డిప్ప, కింద భూమి అనేటువంటి డిప్ప, ద్యావా పృథివీ, ఈ రెండింటినీ కూడా అంటే బ్రహ్మాండాన్ని అంతటినీ గోళాకారంగా ఉన్నదనుకుని భావిస్తే అందులో సగం అర్ధభాగం చేస్తే పై భాగము క్రింది భాగము. ఒక నారింజ పండు ఉందనుకోండి, దాన్ని 2 ముక్కలు చేస్తాం. ఆ ముక్కలు చేసి కోసినటువంటి భాగాన్ని పై భాగంగా కింది భాగాన్ని కింది భాగంగా చేసినట్టుగా ఈ విశ్వాన్ని అంతటినీ కూడా సంభావన చేస్తే అందులో పై భాగాన్ని ద్యౌహు అంటారు, కింది భాగాన్ని పృథివీ అంటారు. ఈ 2 భాగాలుగా ఉన్నాయి. ఇంకా అనేక అవాంతరమైన విభాగాలు ఉన్నాయి, కానీ ఒక దృష్టితో ఇవి ఆ 2 డిప్పలు అన్నమాట. పై వైపు ముఖం కలిగినటువంటి డిప్పని పృథివీ అంటారు. అడుగు అధోభాగానికి ముఖం కలిగినటువంటి దాన్ని ద్యౌహు అని అంటారు. ద్యావా పృథివ్యో, ద్యావా పృథివీ జనయన్. ఆ ఈ రెండింటినీ కూడా జనయన్ పుట్టిస్తూ ఉండేటువంటి వాడు ఎవరైనా దేవుడు. ఏకహ ఒకడు అంటే ఏకహ అనే మాటకు అర్థం ఏమిటంటే ఆ సాదృశ్యం కలిగినటువంటి మరొక వ్యక్తి లేడు అని అర్థం అన్నమాట. ఏకహ అనే మాటకు అర్థం ఏమిటనమాట, ఒకటి అని, ఒకటే. ఏకహ అంటే నా ద్వితీయ, ద్వితీయము లేనివాడు అని అర్థం అన్నమాట, అద్వితీయుడు అని. ఇది మనకు వేదాంత పరిభాషలో అనేక పర్యాయాలు వస్తూ ఉంటుంది. ఏకహ అంటే పరమాత్మ, పరమాత్మతో ఏర్పడినటువంటి విశ్వస్రష్ట అయినటువంటి విరాట్టు. ఆయన దేవుడు అంటే దివ్య లక్షణాలు కలిగినటువంటి వాడు. దివ్య లక్షణాలు అనేది మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని. అటువంటి విరాట్ స్వరూపం ఇక్కడ మనం దృష్టి పెట్టి చూడవలసింది ఏమిటంటే, మొట్టమొదట అవ్యక్త పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పారు. క్రమంగా అవ్యక్త పరబ్రహ్మమే బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి భావానికి వచ్చింది.
నేను ఒకటి కాదు అనేకముగా అవుతాను కావాలి. దాని మార్గం ఏమిటి అంటే ప్రజాయేయ, సృష్టి చేస్తాను అనేటువంటి సంకల్పం పరమాత్మకు కలిగింది అని మనం భావన చేస్తారు. అంటే ఇది మనకు అర్థం కావడానికి చెప్పిందే కానీ విశ్వ సృష్టి అంతటికి సంబంధించినటువంటి ఒక సంకల్పాత్మకమైనటువంటి భావన కలిగింది అనేటువంటి దాన్ని మన సౌకర్యం కోసం చెప్తున్నారు. నిజానికి పరమాత్మకు సంకల్పము, వికల్పము మొదలైనవి ఉండవు అని అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అంటున్నాం అన్నమాట. కనుక ఆ ఆ ఆ పరమాత్మకు ఒక ఆలోచన వచ్చింది. బహుశ్యాం, నేను అనేకం కావాలి, ఒకటిగా ఉన్నటువంటి నేనే అనేకముగా కావాలి అనేటువంటి భావన వచ్చింది. ఇక్కడ మనం లౌకికమైనటువంటి ఒక దాన్ని చూసుకుంటూ ఉంటాం. ఫోటోగ్రఫీలో ట్రిక్ ఫోటోగ్రఫీ అని మనం చూస్తూ ఉంటాం. ఒక ఆ రంగస్థలం మీద ఒక నాట్యకర్త నృత్యం చేస్తూ ఉంటే ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు, ఆ బొమ్మనే 10 రకాలుగా ఆ తెర మీద మనకు కనబడే అదే బొమ్మ ఆ ఆ వ్యక్తినే 10 ఆకారాల్లో తయారు చేస్తూ ఉంటాడు. అలా తయారు చేసినప్పుడు ప్రతిదాని మీద మనం దృష్టి పెడుతూ ఉంటాం. అలాగే ఆ అఖండ, కానీ అక్కడ ఉన్నది ఒక్క వ్యక్తే. ఆ నాట్యం చేసేటువంటి వ్యక్తి మాత్రం క్రమేణాకి ముందర ఉండేటువంటిది ఒకటే. 10 రకాలుగా అక్కడ మనుషులు ఉండరు, ఒకే వ్యక్తి. అదే కెమెరాలోకి క్లిక్ ఫోటోగ్రఫీ వల్ల 10, 15, 20, 30 మనకు కావలసినటువంటి విధంగా తయారవుతోంది. ఆ రకంగానే అవ్యక్త పరబ్రహ్మం అనేటువంటి దానికి బహుశ్యాం అనే ఆలోచన వచ్చింది. ఇట్లా బహుశ్యాం అనే ఆలోచన వచ్చినందువల్ల ఏకత్వానికి క్షతి లేదు, విరాట్ స్వరూపానికి క్షతి లేదు. అంటే ఒకటే అన్ని విధాలుగా భాషించడమే తప్ప ఉన్నది ఒకటే. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, లేకపోతే ఆక్షేపాలు వస్తాయి. ఏమిటి, ఒకప్పుడే ఒక చోట ఏమో భగవంతుడు ఒకడే అంటాడు, ఇంకో చోట అనేకం అంటాడు ఏమిటి అని. ఈ అనేకం అనేటువంటిది మాయా సంబంధమైనటువంటిదే కానీ ఆ మాయా అనేటువంటి ట్రిక్ ఫోటోగ్రఫీ అనేటువంటి దానిని మనం చూడకుండా ఉన్నట్టయితే అక్కడ కనిపించేది బింబము, మూలద్రవ్యము ఒకటిగానే ఉంటుంది. ఆ రకంగా అన్నమాట. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించకపోతే ఆక్షేపాలు వస్తాయి. పరస్పర విరుద్ధమైన మాటలు చెబుతోంది ఏమిటి వేదము అనేటువంటి భావానికి మనం లోను కావాల్సి వస్తుంది. అటువంటి సందేహాలు తొలగించుకోవడం కోసం మనం ఇటువంటి ఆలోచన చేయాలి. ట్రిక్ ఫోటోగ్రఫీలో ఒకే బింబాన్ని 10, 20, 30 అట్లాగా చూపిస్తూ ఉన్నట్టుగా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మము తన సంకల్పం చేత ఆ 84 లక్షల జీవరాశులుగా, స్థావరాలుగా, జంగమాలుగా, 14 లోకాలుగా, మరి పంచభూతాలుగా, తన్మాత్రలుగా, ఇంకా అనేకమైనటువంటి విధంగా అనంతమైన సంఖ్యలో ఏర్పడి మనకు కనిపిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే లోకాలు 14 అయినా, 84 లక్షల జీవరాశులైనా, పంచభూతాలైనా, పంచ తన్మాత్రలైనా, పంచ విధంగా ఉండేటువంటి కర్మేంద్రియాలైనా, వీటన్నిటి వెనకాల మనము ఆ నానాత్వాన్ని మెల్లమెల్లగా తొలగించుకుని జ్ఞానం తర్వాత ఏకత్వ దర్శనం చేయాలి. ఆ తత్ర కశోక కో మోహ ఏకత్వమనుపశ్యత అనేటువంటి మంత్రం ఉంది. ఈ ఏకత్వ దర్శనం చేత ఏమవుతుంది, శోకమోహాలు ఉండవు. దానికోసమే కదా మనం నానా ఆ పాటలు పడుతున్నవి. ఆ ఏకత్వ దర్శనం కోసమే ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చేస్తున్నాయి. ఏకత్వ దర్శనం ఎందుకు అవసరమైంది? నానాత్వ దర్శనం ఉంది గనక, మనం అనేకాన్ని చూస్తున్నాం గనక. ఇప్పుడు కూరల మార్కెట్కి వెళ్ళామనుకోండి, అక్కడ 100 రకాలైనటువంటి కూరలు ఉంటాయి. బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, తోటకూర, ఇట్లాగా అనేకమైనటువంటి కూరలు అక్కడ మనకు కనిపిస్తాయి. మనం వాటిని విడివిడిగా చూస్తూ ఉన్నంతసేపు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. అట్లా కాకుండా ఒక్కటిగా చూస్తే
మొండకాయ అయినా, బెండకాయ అయినా, కాకరకాయ అయినా, ఇంకొకటైనా కూరయే. అంటే ఆహారానికి ఉపయోగింపబడేటువంటి పదార్థమే. వాటన్నిటి యందు సామాన్య లక్షణం ఒకటి ఉంది. ఆ సామాన్య లక్షణ దర్శనం ఎలాగైతే మనం లౌకిక వ్యవహారాల్లో చూస్తూ ఉంటామో పరమార్థంలో కూడా అట్లాగే చూడాలి. ఇది భూలోకము, ఇది భూవర్లోకము, ఇది సువర్లోకము అనేటువంటి దర్శనము సామాన్య వ్యవహారం. భూలోకమైన, భూవర్లోకమైన, స్వర్గలోకమైన, మరొకటైనా పరమాత్మే అనేటువంటిది తాత్విక దర్శనం. అటువంటి తాత్విక దర్శనానికి, భౌతిక దర్శనానికి ఉండేటువంటి సామరస్యాన్ని ఈ మంత్రాలు మనకు చెప్తున్నాయన్నమాట. కాబట్టి సంపతత్రియైర్ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః అనేటువంటి మాట అన్నారు. ఆ ఏకః అనేటువంటి మాటలో మనం గమనించవలసినటువంటి గంభీరమైనటువంటి అర్థాన్ని మనం కొంత చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం అన్నమాట. మొత్తానికి తాత్పర్యం ఏమిటి? విరాట్ స్వరూపమైన పరమాత్మ స్వరూపమైన ఒక్కటే. అది ఒకటి, ఇది ఒకటి కాదు. నేహ నానాస్తి కించన, దీన్నే ఆ మంత్రం చెప్తోంది. ఇక్కడ నానా అనేకమైనటువంటిది అనేది లేదు. మరి అనేకమైనవి కనిపిస్తున్నాయి కదా అని అంటే, కనిపించడం నీ భ్రాంతి. కనిపించడం, చూడటం అనేటువంటిది నీ భ్రాంతి. మెల్లకన్నువానికి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తూ ఉంటుంది. వస్తు దోషమా అది? దృష్టి దోషమా? ఆ దృష్టి దోషం అన్నమాట. ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవడం కోసమే మనం వేదాంత అధ్యయనం, ఉపనిషద్ అధ్యయనం చేసుకోవడం అనేటువంటిది కావాల్సి వస్తుంది. కాబట్టి విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్ సంబాహుభ్యాం. ఇక్కడ బాహుభ్యాం అనేది చేతులు అని కాదు, ధర్మాధర్మాలు అని వ్యాఖ్యానకారులు చెప్తున్నారు. ధర్మాధర్మాలు ప్రపంచ గతికి తోడ్పడేటువంటి, ప్రపంచంలో ఆదానము ప్రదానము, బాహువులు చేసే పని ఏమిటి? తీసుకోవటం, ఇస్తూ ఉండటం. ఆదాన ప్రదానాలు అంటారు వీటినే. తీసుకోవటాన్ని ఆదానం అంటాము, ప్రదానం అంటే ఇవ్వటం అనేటువంటిది. ఈ ఆదాన ప్రదానాలకు పనికి వచ్చేటువంటి బాహువు మీద రూపణం చేసి చెప్తున్నారు. ఏమిటి? ధర్మము ఆదాన భాగంలో వ్యవహారం, అధర్మము తీసిపారేయాల్సిన వాటిల్లో ప్రధానం. అందుకని వీటికి బాహుత్వ ఆరోపణ చేసి ధర్మాధర్మాన్ని చెప్తున్నారు అన్నమాట. బాహుభ్యాం నమతి సంపతత్రియై సంనమతి. సంనమతి అంటే చక్కగా దానిని ఆధారంగా చేసుకుని ఉంటున్నాడు, సృజిస్తున్నాడు. తర్వాత తిష్టతి సంతిష్టతి, చక్కగా నెలకొని ఉన్నాడు. ఈ తిష్టతి, సన్నమతి అనేటువంటివి సార్వకాలిక వర్తమానార్థాలు. అంటే ఇక్కడ సన్నమతి, దీనికి భూతకాలం ఉండదు, ఇంకా భవిష్యత్ కాలం ఉండదు. సంతిష్టతి, భూతకాలం భవిష్యత్ కాలం ఉండదు, వర్తమాన కాలమే. దాన్నే నిత్యము, సత్యము అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః అని ఈ మంత్రం చెప్తోందన్నమాట. వేనస్తత్పశ్యన్ విశ్వా భువనాని విద్వాన్ యత్ర విశ్వం భవత్యేకనీళం యస్మిన్ నిదగుం సంచ విచైకగుం స ఓతః ప్రోతశ్చ విభు ప్రజాసు. ఈ చెప్పినటువంటి అర్థాన్నే మరికొంచెం దృఢంగా మన మనస్సుల్లో, మన హృదయాల్లో అత్తుకుపోవటం కోసం ఒక గంధర్వుని యొక్క దర్శనాన్ని ఇక్కడ ఉపాఖ్యాన రూపంలో చెప్తున్నారు. గంధర్వుడు అనేటువంటి వాడిని ఒక జాతి, దేవజాతులు, విద్యాధరో అప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నరా పిశాచో గుహ్యక సిద్ధో భూతోమి దేవయోనయ అని వీళ్ళందరినీ ఇంగ్లీష్లో సెమీ గాడ్స్ అంటారు. అంటే ఇటు మనుష్యులు కాదు, అటు దేవతలు కాదు, పూర్తి దేవతలు కాదు, పూర్తిగా మనుష్యులు కాదు. కొన్ని దేవ లక్షణాలు ఉంటాయి, కొన్ని మనుష్య లక్షణాలు ఉంటాయి. అందుకనే వాటిని భూత యోనులు, దేవ యోనులు అన్నారు. దేవభావన యోనిగా, జన్మస్థానంగా ఉన్నటువంటి వాళ్ళు దేవయోనులు. అటువంటి దేవయోనులు అనేక
చాలా మంది విద్యాధరుడు, అప్సరసలు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, రక్షులు, ఆ పిశాచులు, గుహ్యకులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన విధంగా 11 రకాలుగా వీళ్ళందరూ ఉన్నారు అని మనకి పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మొదలైనటువంటివి శృతి స్మృతి పురాణాల్లో ఈ ప్రస్తావన ఉందన్నమాట. అందులో గంధర్వుడు అనేది ఒక జాతి, దేవజాతి. దేవజాతి అంటే మధ్య రకం దేవజాతి. అయితే ఇప్పుడు మనకు ఈ విరాట్ స్వరూప దర్శనం సందర్భంగా మధ్యలో అటు దేవతలు కానీ ఇటు నరుడు కానీ గంధర్వుడి సంగతి ఎందుకు వచ్చింది అని అంటే, గంధర్వులు జ్ఞాన సంపదను పొందటంలో మనుష్య స్థాయి కంటే కొంచెం పెరిగిన వాళ్ళు గనక, దేవతా స్థానం కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండి దేవత్వాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నవాడు కనుక అటువంటి గంధర్వుని మంత్రం మనకు తెలియజేస్తోంది. గంధర్వ అనే శబ్దానికి ఓ చక్కటి అర్థం చెప్పారు వ్యాఖ్యానకారులు. గంధం సౌరభం అర్బంతీతి గంధర్వా. గంధం అంటే సౌరభం, సువాసన, పరిమళం. పరిమళాన్ని అర్వంతి పొందుతారు. పరిమళాన్ని పొందటం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మన ఇంటి పరిసరాల్లో ఎక్కడో చాలా దూరాన ఒక సంపెంగ పువ్వో, ఒక మల్లె పువ్వో, లేకపోతే ఒక చేమంతి పువ్వో, ఏదో ఒక పువ్వు ఉంటుంది. ఆ పువ్వు మనకు సన్నిహితంగా ఉండదు. మన ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకుని తిందామన్న పదార్థంలాగా ఉండకపోవచ్చు, ఎక్కడో ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉన్నా కొంత పరిసరం మేర దాని వాసన ప్రవహిస్తూ ఉంటుంది. మనకి లోకంలో ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నట్టుండి మంచి సువాసన, మన ఆ మొగలి రేకుల సువాసన లాంటిది మన ఇంట్లో కూర్చుంటే గబగబా వస్తుంది. పల్లెటూళ్ళల్లో వాళ్ళంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో మహాసర్పం తిరుగుతోంది ఇక్కడ అని అంటారు. మహాసర్పానికి మొగలి పువ్వుకి ఏమిటి సంబంధం? ఆ మొగలి పొలంలో తిరిగి తిరిగి ఆ వాసనంతా దానికి శరీరానికి పట్టి ఆ వాసన కొంతసేపు దాని పక్కన ఉంటుందన్నమాట. అలా ఉండేటువంటి పాము, మహానాగ సర్పం, తలసు పాము లాంటిది తిరుగుతూ ఉంటే దాని నుండి ఆ వాసన వస్తుంది. మనం అంతదాకా కూడా అక్కర్లా. ఇంగువ గట్టిన గుడ్డ అంటాం. ఇంగువ గట్టిన గుడ్డ అంటే కాస్త ఇంగు ఒక చిన్న తెల్ల గుడ్డలో కట్టామనుకోండి, కట్టిన తర్వాత ఆ ఇంగు తీసేసినా వాసన అక్కడ ఉంటుంది. వాసన అనేటువంటిది వస్తువు లేకపోయినా కొంతసేపు ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి గంధ గుణం అటువంటిది అనమాట. అందుకనే ఆ యథా సంపుష్పితశ్చ పుష్పశ్చ దూరాద్ గంధో వాతి తథా పుణ్యశ్చ కర్మణ దూరాద్ వాతి అని మంత్రమే ఉంది. బాగా చక్కగా పూచినటువంటి పువ్వు యొక్క సువాసన దూరం వరకు వ్యాపిస్తుందో అలాగే పుణ్యకర్మ యొక్క గంధం కూడా వ్యాపిస్తుంది అని చెప్పేటువంటి మంత్రం ఉందన్నమాట. కాబట్టి గంధర్వ అంటే గంధం అర్బంతి, గంధాన్ని పుచ్చుకునేటువంటి వాళ్ళు. అంటే లోకంలో సృష్టిలో ఎక్కడ ఉన్నా ఏ పుణ్యకర్మ యొక్క ఫలితాన్నైనా సరే గ్రహించగలిగినటువంటి ఒకానొక దివ్య భావానికి గంధర్వము అని పేరు పెట్టారు. కాబట్టి ఆ గంధర్వులు మనలాగానే కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒకానొక జీవజాతి అని కాకుండా భావనాత్మకంగా చూస్తే గంధర్వత్వం అనేటువంటిది ఒక భావన, ఒక ఆలోచన, ఒక థింకింగ్ అని అంటామే అటువంటిది అనమాట. కాకపోతే దానికే వాళ్ళు ప్రాచీన మహర్షులు మనకు అర్థం కావడం కోసం అటువంటి జాతి, ఇప్పుడు అమెరికా వాళ్ళు, ఆంగ్లేయులు, మహమ్మదీయులు, ఇట్లా జాతులు వేరు వేరు దేశాల్లో ఒక్కొక్క జాతి వాళ్ళు ఉన్నట్టుగా ఈ గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రక్షులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు అని మనకి చెప్తూ వచ్చారనమాట. సరే, ఇప్పుడు ఇంతకు గంధర్వ అనేటువంటిది ఎవరా గంధర్వుడు?
వేనః తత్పశ్యన్ విశ్వా భువనాని విద్వాన్ యత్ర విశ్వం భవత్యేకనీడం యస్మిన్నిరగుం సంచ విచైకగుం స ఓతః ప్రోతశ్చ విభు ప్రజాసు ప్రతద్వోచే అమృతన్ను విద్వాన్ గంధర్వో నామ నిహితం గుహాసు త్రీణి పదా నిహితా గుహాసు యస్తద్వేద సవితుః పితా సత్. రెండు అద్భుతమైనటువంటి మంత్రాలు మనకిక్కడ తటస్థపడుతున్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వేనః వేణుడు, తత్పశ్యం దాన్ని చూస్తూ, ఏమిటి విద్వాన్ తెలిసినవాడై. మనం మామూలుగా ఏదైనా ఒక వస్తువు మనకు కనబడ్డప్పుడు మన మనస్సులో వెంటనే ఒక ఆకాంక్ష తెరరేగుతూ ఉంటుంది. ఏమిటిది 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 అని తెలుసుకోవాలనుకుంటున్నాం. చూడండి, ఒక చిన్న మామూలు లోక వ్యవహారం ఒకటి చూద్దాం. పొద్దున్న లేచిన వెంటనే మనం న్యూస్ పేపర్ చూడటానికి మన మనస్సు తొందరపడుతూ ఉంటుంది. పేపర్ చూద్దాం పేపర్ చూద్దాం పేపర్ చూద్దాం అంటే ఏమిటి, మనం ఇంట్లో కూర్చున్నాం. బాహ్య ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, ఎన్నో రకమైనటువంటి ప్రమోద విషయాలు అనేకము జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుంటే అవన్నీ మనకు కనపడవు. కానీ వాటిని అన్నింటినీ తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మాత్రం ఉంటూనే ఉంటుంది. ఆ జిజ్ఞాస ఎప్పుడు ఉపసంహృతం అవుతుంది, ఎప్పుడు ఇంకా చాలు అనేటువంటి పరిస్థితి వస్తుంది. పేపర్ లాంటి దాన్ని చూస్తే, ఓహో అక్కడ జరిగిందిట, ఇక్కడ ఇంతమంది జరిగిందిట, అక్కడ అన్ని వేల మంది చనిపోయినారట, ఇక్కడ ఇన్ని కొంపలు కూల్చేశారట అని ఈ రకంగా అనుకుంటూ ఉంటాం. నాకు ఒక మాట అనిపిస్తూ ఉంటుంది, నిజమేనండి, అక్కడ అన్ని జరిగినాయి, ఇక్కడ అన్ని జరిగినాయి. మనం ఇంట్లో కూర్చుని అవన్నీ తెలుసుకుని ఓహో అనుకుంటున్నాం. మన రియాక్షన్ ఏమిటి? ఈ ఈ జరిగి జగత్ ప్రవృత్తి అనేది ఇట్లా జరుగుతూ ఉంటే మన రియాక్షన్ ఏమిటి, ఏ రకంగా ఉండాలి? అందులో అకార్యములు జరగకుండా ఉండాలి, కార్యములు ఇంకా మరి అంటే చేయదగినటువంటి పనులు ఇంకా పెరుగుతూ ఉండాలి. దానికి మనం ఏం చేయాలి? ఇది శేష ప్రశ్న. మనం ఏం చేయలేం. ఇంట్లో కూర్చుని ఓహో అని కాసేపు ఏడుస్తూ కూర్చోవడమో, కాసేపు ఆనందిస్తూ కూర్చోవడమో, జరిగినటువంటి వాటిని అన్నింటినీ గురించి ఇది ఒక వింత చర్య. పేపర్ చూడటం అనేటువంటి దాన్ని ప్రతిరోజు నేను పేపర్ చూస్తూనే ఉంటాను. చూసిన తర్వాత ఇట్లాగే కాసేపు ఏడుస్తూ కూర్చోవడం, కాసేపు సంతోషిస్తూ ఉండటం, మంచి మంచి విషయాలు. కానీ ఇది కాదు కదా మనం చేయవలసిన పని. సమర్థుడైనటువంటి వాడు దానికి అటువంటివి మళ్ళీ జరగకుండా ఏదన్నా చెయ్యబాలి. దానికి మనని సమర్థుల్ని చేయమని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండి, అవసరం వస్తే మనం కార్యరంగంలో దూకటానికి ఇది ఒక సాధనంగా ఉండాలి. అది జరగడం లే. కానీ దాన్ని గురించే చెప్తున్నాడు. వేనః వేణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుడు. వేన అనేటువంటిది సంస్కృతంలో చాలా తక్కువగా వినపడే శబ్దం. వేణుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. వాడు శాపవశం వల్ల ఒక రాజుగా పుట్టాడు. మను వంశంలోనే పుట్టాడు. కానీ వాని మనస్సంతా గందరగోళం అయిపోయింది. వాడికి సంప్రదాయం మీద, వేద మంత్రాల మీద, ఇతరమైనటువంటి లక్షణాల మీద ద్వేషం పుట్టింది. ఎవ్వడు నా రాజ్యంలో యజ్ఞాలు చేయకూడదు, మంత్రాలు చదవకూడదు, నన్నే దేవుడిగా పూజించాలి అని ఈ రకంగా ఒక పరమ భయంకరమైనటువంటి శాసనాన్ని తీసుకొచ్చాడు. దీన్ని చూసి సహించలేక ఉత్తమ ఋషివర్యులందరూ కూడా ఒక ప్రక్రియ ద్వారా ఆ వేణుణ్ణి అంతం చేసేశారు. ఆ అంతం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళల్లో ఉన్నటువంటి నిజాయితీ చూడండి. ఆ వేణుడి తొడనే మధించి, ఆ మధించిన ఆ ప్రదేశం నుంచి ఆ వేణుడికే ఒక కుమారుడు పుట్టేట్టుగా చేశారు. అతన్నే పృథు చక్రవర్తి అంటారు. అంతేగాని ఇంకా వీడితో అయిపోయింది అని అనలే. దాన్నే సంప్రదాయం అంటారు. మొదట ఎప్పుడో ప్రారంభమైనటువంటిది
అదే పద్ధతిలో కొనసాగుతూ ఉండటమే సంప్రదాయం అనేటువంటి. ఇటువంటి చరిత్ర ఒకటి మనకి భాగవతం మొదలైనటువంటి గ్రంథాల్లో దొరుకుతోంది. మేనరాజు అనేటువంటిది విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక కథ కూడా రాశారు. దాన్నే ఇంకొక మహానుభావుడు కూని అని ఆ వేనరాజును చంపడాన్ని అది చాలా అన్యాయము ఘోరము అని కూని అని వేనరాజుకి ప్రతిగా మరొక నాటకం లాంటిది రాశాడు. ఇది వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు సరిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ మనం అట్లా అనుకోకూడదు. మన అభిప్రాయం సరైనదా కాదా అనేటువంటి దానికి శబ్ద ప్రమాణం దగ్గరికి వెళ్ళాలి. వేదము, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు మొదలైన వాటి ద్వారా తేల్చుకుని మంచిదో చెడ్డదో గ్రాహ్యమో త్యాజ్యమో నిర్ణయించుకుంటూ ఉండాలి. సరే అట్టబెట్టి వేనహ తత్పశ్యన్ దానిని చూస్తూ ఉన్నాడు. పశ్యన్ అంటే చూస్తూ ఉన్నాడు, అంటే ప్రజెంట్ కంటిన్యూస్, అది ఆ పని జరుగుతూనే ఉంది. ఏమిటి? విశ్వభువనాని సమస్తమైనటువంటి భువనములను చూస్తూనే ఉన్నాడు. చూచిన దానిని లోపల చక్కగా నిక్షేపించుకున్నాడు. దానికే విద్వాన్ అని పేరు. విద్వాన్ అంటే తెలిసినవాడు. చూడటం మొదటి ప్రక్రియ, దాన్ని తెలుసుకోవడం రెండవ ప్రక్రియ. అందుకనే వ్యాకరణ శాస్త్రంలో మాట అంటారు ఏమిటంటే తదధీతే తద్వేద అని. దానిని అధ్యయనం చేశాడు, అధ్యయనం చేసిన తర్వాత దాన్ని తెలుసుకున్నాడు. అధ్యయనం చేయడం ప్రాథమిక స్థితి. ఆ అధ్యయనం చేసిన అంశాన్నంతటినీ కూడా మనస్సులో చక్కగా అవగతం చేసుకుని దాన్ని నిలుపుకోవడానికి వేదనం అని పేరు. తదధీతే తద్వేద అని రెండు రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయని వ్యాకరణ శాస్త్రంలో సూత్రం చెప్తోందనమాట. కాబట్టి విద్వాన్ అంటే తెలిసినవాడు. ఇప్పుడు ఇప్పుడు ఒక ఘోరమైన పరిస్థితి ఏమైందంటే విద్వాన్ అనేది ఒక పరీక్ష. ఆ పరీక్షలో 30 మార్కులతో పాస్ అయిన వాడు విద్వాన్. అది కాదు ఇక్కడ విద్వాన్ అంటే. తత్వమును చక్కగా తెలుసుకుని మనస్సులో నిక్షేపించుకుని అవసరమైతే లోకానికి బోధించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు విద్వాంసుడు అని. ఈ వేణుడు ఈ విశ్వాన్నంతటినీ కూడా చూచాట. చూచి దీని తత్వాన్నంతటినీ పట్టుకున్నట్ట. పట్టుకుని ఏమిటి అతని పట్టుకున్నటువంటి అతని దర్శన ఫలం ఏమిటి అని అంటే ఎత్ర విశ్వం భవత్ ఏక నీళం. ఈ విశ్వమంతా ఏ పరమాత్మ యందు ఏక నీడమై ఉందో. నీడం అంటే గూడు. పక్షులు అవి పెట్టుకుంటాయి చూడండి, కాకి గూడు మొదలైనటువంటివి. అటువంటి నీడం అంటే ఇల్లు లాంటివి, ఒక చిన్న గుహ లాంటిది, లేకపోతే నివాసం ఉండటానికి యోగ్యమైనటువంటి స్థానం అన్నమాట. అటువంటి స్థానంలో ఈ విశ్వమంతా ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా మనసు పెట్టి చూస్తే ఈ 14 లోకాల విశ్వము ఒకానొక మహాతత్వంలో ఒక చోట భద్రంగా ఉన్నవి. ఆ మహాతత్వాన్నే పరమాత్మ అంటున్నాం. ఎత్ర విశ్వం భవత్ ఏకనీళం. ఏకనీళం అంటే ఒకే ఒక్క. ఇక్కడ ఏక శబ్దానికి అర్థం ఏమిటంటే అటువంటిది మరొకటి లేదు అని అర్థం. అంటే ఆ పరమాత్మతత్వం ఒకటే. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే, దాన్నే అనేకమైనటువంటి నామరూపాదులతో వ్యవహరిస్తున్నారు అన్నమాట. అందుకనే ఏకనీళం అన్నారు. ఎత్ర విశ్వం భవత్ ఏకనీళం యస్మిన్ నిరగుం సంచ విచైకగుం. ఈ దానిలోనే సమేతి వ్యేతి. సమేతి అంటే కలిసి ఉంటోంది, వ్యేతి అంటే వేరు వేరు అయిపోతోంది. ఇప్పుడు మనం లోకంలో ఒక వ్యవహారం ఉంది, పంచత్వాన్ని పొందాడు అని అంటుంటారు. చనిపోయినాడు అంటానికి పంచత్వాన్ని పొందాడు అని. పంచత్వం పొందడం అంటే అర్థం ఏమిటి? 5 భూతముల సమాహార రూపంగా ఏర్పడినటువంటి దానిని మళ్ళీ 5 భూతాల్లో కలిపేసేయటం. పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశాత్మకమైనవి మనం స్థూలదేహం. ఈ స్థూలదేహము ప్రాణాలు పోయిన తర్వాత అగ్నిలో భస్మం చేసేటప్పుడు, లేకపోతే భూస్థాపితం చేసేటప్పుడు, లేకపోతే పార్సీస్ లాగా కొండ మీద పడేసి కాకులకి గద్దలకి చేసేటప్పుడు
ఏమవుతోంది? 5 భూతాలు విడివిడిగా ఉండేటువంటి, కలిసిపోయి ఉన్నటువంటి 5 భూతాలు మళ్ళీ నీరు నీటిలో, భూమి భూమిలో, అగ్ని అగ్నిలో, వాయువు వాయువులో, ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. దాన్నే పంచత్వం పొందడం అని అంటున్నారు అన్నమాట. ఎత్ర విశ్వం భవత్యేక నీడం యస్మిన్ నిలగుం సంచ విచైతి. సమేతి అంటే ఒకటి కావటం. అంటే ఒక పూరీల పిండిని, ఒక పొడి పొడిగా ఉండేటువంటి దానిని ఒక ఒక ప్లేట్లో పెట్టుకుని మనం ఏం చేస్తాం, దాన్ని మధ్యలో కొంచెం రంధ్రంగా చేసి నీళ్లు పోస్తాం, వేడి వేడి నీళ్లు, ఉప్పు వేస్తాం, ఇంకేదన్నా ఒక పదార్థాలు కావాల్సి వస్తే వాటిని వేస్తాం. ఇదంతా వేసిన తర్వాత దాన్ని ఒక ముద్దగా చేస్తాం. ఆ ముద్దగా చేసినటువంటి పదార్థంలో నుంచి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు తీసుకుని దాన్ని కర్రతో ఒత్తి ఒక స్వరూపం తయారు చేసి నూనెలో వేసి ఆ నూనెలో అది ఉడికిన తర్వాత తీసి తింటాం. ఎన్ని ప్రక్రియలు చూడండి. మనం ప్రారంభించినప్పుడు గోధుమ పిండి, ఆ తర్వాత నీళ్లతో కలిసి ముద్ద అయింది, ఆ తర్వాత నూనెలో కలిసి పాకం అయింది, ఆ పాకం అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుంటున్నాం. ఎన్ని పదార్థాల సమ్మేళనం అయితే పూరి అనేటువంటి పదార్థం తయారవుతోంది. ఈ వెనకాల దాన్ని ఎక్కడికక్కడ విశ్లేషణ చేసి చూసినట్లయితే మనకు ఈ విశ్వము యొక్క రహస్యం కూడా అలాగే తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం మనం. ఈ లోకంలో, సృష్టిలో మనకు కనపడేటువంటి పదార్థాలన్నీ ఈ విధంగా సమ్మేళనం చేత ఏర్పడినటువంటి పదార్థమే. ఈ సమ్మేళనం ఎక్కడ జరుగుతోంది అని అంటే, ఎత్ర, ఏ పరమాత్మ ఎందు జరుగుతోందో. యస్మిన్ ఇదగుం సంచ విచైతి. సంచ సమేతి అంటే ఒక్కటిగా తయారవుతోంది. తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత వియేతి, విడివిడిగా అయిపోతుంది. విడివిడిగా అయిపోవడానికి మనకు ప్రత్యక్ష సాక్ష్యం లేదు. కానీ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పూరి అనే పదార్థమే దాన్ని మనం ఏం చేసుకుంటుంటాం, ముక్కలు ముక్కలుగా చేసి నోట్లో వేసుకుంటున్నాం. నోట్లో వేసిన తర్వాత లోపల జీర్ణాశయం యొక్క పని ఏమిటంటే అనేకమైనటువంటి ఆమ్లాలు, క్షారాలు మొదలైనటువంటి పదార్థాలన్నింటినీ ఆ పదార్థానికి జోడించి అందులో ఉండేటువంటి పదార్థాలని సార్ట్ అవుట్ చేసేస్తుంది. ఆ సార్ట్ అవుట్ చేసిన స్వరూపాన్నే మనం జీర్ణం కావటం అంటాం. ఆ జీర్ణమైన తర్వాత అందులో ఉండేటువంటి జల పదార్థం శరీరంలో ఉండే జల పదార్థానికి పెడుతుంది. నూనె పదార్థం మొదలైనటువంటివి అట్లాంటివే అయినటువంటి భాగాల్లోకి పెడుతూ ఉంటాయి. పృథ్వీ పదార్థం అయినటువంటివి ఎముకలు మొదలైనటువంటి వాటిలోకి వెళుతూ ఉంటాయి. ఇట్లాగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దాన్నే వ్యేతి అంటారు. విశేషముగా అయిపోవటం, వేరువేరుగా అయిపోవటం అనమాట. ఇదంతా అయిపోయే దాని యొక్క స్థితి కూడా ఆ పరమాత్మయే అని చెప్తోంది ఈ మంత్రం. యస్మిన్ నిదగుం సంచ విజైతి సర్వం. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పడం కోసం ఇప్పుడు మనం శరీరం లోపల జరిగేటువంటి ప్రక్రియని చూశాం. బాహ్య ప్రపంచంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. దానికి ఒక వస్త్రాన్ని ఉదాహరణగా చూశారు, ఓతప్రోతము అని. ఓతప్రోతం అంటే నిలువు దారాలు, అడ్డు దారాలు. దారం ఒకటే. ఆ దారాన్ని సారేవాడు ఏం చేస్తాడు, ఓ పొడుగ్గా కొన్ని దారాలు ఏర్పాటు చేస్తాడు మగ్గం మీద. దాని మధ్యలో ఒక దారము ఇంకొక దారము మధ్యలో ఒకటి కిందికి ఒకటి పైకి పోయేట్టుగా ఏర్పాటు చేస్తాడు. చేసి దాన్ని అల్లుతాడు. అల్లినప్పుడు వస్త్రము అనేది తయారవుతుంది. వస్త్రము అనే దానికి అసలు పేరు ఏమిటి? దారమే. ఆ దారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రం ద్వారా ఒక ప్రత్యేకమైన స్వరూపం వచ్చేట్టుగా చేస్తే, ఇదివరకు అనేక పర్యాయాలు అనుకున్నాం. వాచారంభణం వికారో నామధేయం. దారమే ఒక రకంగా తయారయ్యేటప్పటికీ వికారమైంది. దారము అనే స్థితి నుంచి మార్పు పొందింది. మార్పు పొందిన వెంటనే మన మనస్సు దీని పేరేమిటి అనేటువంటి ఆలోచన మీద నిలుస్తుంది. దీన్ని వస్త్రం అందాము అన్నాం. ఇట్లాగే ఆ వస్త్రమే ఒక రకంగా కట్ చేస్తే ప్యాంటు, ఇంకొక రకంగా కట్ చేస్తే షర్టు, ఇంకొక రకంగా అయితే ఉత్తరీయము, ఇంకొక రకంగా అయితే అంతరీయము,
ఇట్లాగా అనేకమైనటువంటి పేర్లు. ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి? వికారం వల్ల వచ్చినాయి, మార్పు వల్ల వచ్చినాయి. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. బియ్యము వండితే అన్నము, దాంట్లో పోపు వేస్తే పులిహార, దాంట్లో బెల్లము మొదలైనవి వేస్తే పరమాన్నము. అనే మూలద్రవ్యం అదే. కాబట్టి వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని. ఇప్పుడు మృత్తికా స్థానాన్ని, వికార స్థానాన్ని రెండింటినీ ఈ మంత్రాలు మనకి చెప్తున్నాయి. యస్మిన్ నిదగుం సంచైకగుం స ఓత ప్రోతశ్చ విభు ప్రజాసు. ఆ ఓతప్రోతమై ఏమైంది? విభు అయింది. విభు అంటే విశేషమైనటువంటి స్వరూపాలు పొందటం. వైభవము అనే దానికి అర్థం ఏమిటంటే అంతటా వేరు వేరు స్వరూపాలతో ఉన్నా ఒకటే అనేక స్వరూపాలతో కనబడటం. అవి ఎక్కడ? ప్రజాసు, ఏర్పడినటువంటి ప్రజలు. ప్రజలు అంటే మామూలుగా మనుషులు అందే కానక్కర్లా, సృష్టింపబడిన పుట్టినటువంటి ప్రతిదీ కూడా ప్రజయే. ప్రకర్షేణ జాయతే ఇది ప్రజా అని. ఆ ప్రజలయందు ఆ పరమాత్మ తత్వమే విభువుగా అనే అనేకమైన స్వరూపాల సముదాయంగా కనిపిస్తూ ఉంటుంది. వేనస్తత్పశ్యన్ విశ్వాభువనాని విశ్వాన్ యత్ర విశ్వం భవత్యేకనీళం యస్మిన్ నిదగుం సంచ విచైకగుం స ఓతః ప్రోతశ్చ విభు ప్రజాసు. మంత్రాన్ని కొంచెం సమీక్ష చేసి చూస్తే మనకేం తెలుస్తుంది? అఖండ చైతన్యమైనటువంటి పరమాత్మ, ఆ అఖండ చైతన్యమైన పరమాత్మ నుంచి కొన్ని లక్షలు కోట్లుగా వెలువడినటువంటి జీవకోటి, జడకోటి, చైతన్య కోటి, ఇదంతా కనిపిస్తుంది. ఈ జడము చేతనము అనే పదార్థాల్లో అనేకమైనటువంటి పదార్థాలు మనకు కనిపించినా అవన్నీ కూడా ఒకదాని యొక్క స్వరూపమే కానీ దేనికది స్వాతంత్ర్యం ఉన్నటువంటిది కాదు అనేటువంటి సంగతి మనకు తెలుస్తుంది. పంచభూతాల సంగతే చెప్పుకున్నాం కదా. పంచభూతాలు కలిసినాయి, ఓ మానవ శరీరం ఏర్పడింది. పంచభూతాలు విడిపోయినాయి, మళ్ళీ 5గా అయిపోయినాయి. కలిసినప్పుడు ఒకటి, విడిపోయినప్పుడు అనేకము. ఏదైనా పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికి వీటన్నిటికీ పరమాత్మ అనేటువంటి ఒక పేరే ఉంటుందన్నమాట. వేనస్తత్పశ్యన్ విశ్వభువనాని విద్వాన్ యత్ర విశ్వం భవత్యేకనీళం. ఆ పరమాత్మలో ఒక గూట్లో కాకి పిల్లల్ని పెట్టినట్టుగా, కాకి గూడు చెట్ల మీద ఉంటుంది చూడండి, ఆ కాకి గూట్లో ఒక 10 ఎన్నో గుడ్లు పెట్టినట్టుగా ఈ విశ్వం అంతా అక్కడ వేరు వేరు పేర్లతో భూలోకమని, భూవర్లోకమని, పాతాళమని, అచలము, వితలము, ఇటువంటి పేర్లన్నిటితో కలిసి ఆ కాకి పెట్టిన గూడులో వేరు వేరు గుడ్లలాగా ఈ విశ్వం అంతా కూడా పరమాత్మ అనేటువంటి దాని గూట్లో ఒక చోట ఉంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే పరమాత్మ ఉన్నటువంటి వైశాల్యంలో విశ్వము ఏకదేశం మాత్రమే. అంటే మనం తిన్న అన్నం అంతా జీర్ణాశయము అనే దాంట్లో ఒక తోట కూర్చుని కాసేపు ఉంటుందే, ఆ రకంగా ఈ జీర్ణాశయం కాక శరీరం ఇంకెంత ఉంది. అందుకనే పురుష సూక్తంలో చెప్పారు, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఈ మనం 14 లోకాలు ఆ పరమాత్మ అనేటువంటి దాంట్లో 4వ వంతు మాత్రమేట, ఇంకా 3/4 భాగాలు పైన ఉంది అని. అంటే అది కూడా లెక్క కాదు, ఇరికే మనకు తెలియటం కోసం చెప్పినటువంటి ఎత్ర. దాన్నే ఇక్కడ ఆ మంత్రార్థాన్ని ఇక్కడ చాలా చక్కగా ఏం చెప్తున్నారంటే, ఎత్ర విశ్వం భవత్యేకనీళం యస్మిన్ నిదగుం సంచ విచయిత. అక్కడేమో ఏక నీడం అని చెప్పి ఒక గుడిలో ఉన్నట్టుగా చెప్పి, అదే మళ్ళీ ఇంకొక రకంగా ఆలోచిస్తే అన్ని కలవటము, విడిపోతూ ఉండటము, అంటే సృష్టి లయము అనేటువంటివి జరుగుతున్నాయి అన్నమాట. సృష్టి స్థితి లయాలని అంటాం కదా. సృష్టి ఏర్పడటం, ఒక కోడి ఒక గుడ్డు పెట్టింది, పెట్టిన తర్వాత
కాసేపు అయిన తర్వాత దాని పని అయిపోయింది, దాన్ని ఎవడో పగలగొట్టుకుని తింటాడు, అప్పుడు లయమైపోయింది. సృష్టి స్థితి లయము. పుట్టక ముందు కోడి కడుపులో ఒక ఆకారంగా తయారై ఉన్నది బయటకు వస్తోంది. బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు మనకు కనిపిస్తోంది. అది ఎవడో భోజనం చేసిన తర్వాత మన దాని స్వరూపం కనబట్టలేదు. వీటినే సృష్టి స్థితి లయములు అని అన్నారు. దాన్నే ఈ మంత్రం చెప్తోంది అనమాట. ఇట్లాగా కోడి గుడ్డులాగా ప్రపంచం 14 లోకాలు కూడా ఆ భగవంతుడు పరమాత్మ అనేటువంటి దాని లోపల గూడుగా పెట్టుకుని అక్కడ కొంతకాలం ఉండటము, తర్వాత అటు ఇటు సంచరిస్తూ ఉండడము, తర్వాత కొంతకాలానికి రూపు మాసిపోయి ఒకే రకంగా ఏర్పడటము అనేవి జరుగుతున్నాయి అనమాట. ఎత్ర భవత్యేక నీడం ఎస్మిన్ నిలగుం సంచ విచైకగుం స ఓత ప్రోతశ్చ విభు ప్రజాసు అని అన్నారు. అక్కడ కూడా మళ్ళీ ఏకశబ్దం పడారు. సంచ విచ. సం అంటే కలవటం, బి అంటే వేరైపోవటం. అవి వేరైనప్పుడు కలిసినప్పుడు కూడా ఏకం ఒక్కటే, అదే పరమాత్మ. తస్మిన్ నిబగుం సంచ విచైకగుం స ఓత ప్రోతశ్చ విభు ప్రజాసు ప్రతద్వోచే అమృతం విద్వాన్ గంధర్వ. ఈ తత్వాన్నంతటినీ కూడా ఆ గంధర్వుడు విద్వాన్ తెలుసుకున్నట్ట, దీనంతా గమనించాట. ఇక్కడ మనం గంధర్వుడు అంటే అర్థం ఏమిటంటే ఒక జాతి, దేవజాతి వాడు అనేటువంటి మాట అట్టాటే పెట్టి, గంధర్వుడు అంటే జ్ఞాన బలము చేత విశ్వతత్వాన్ని, విశ్వేశ్వర తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక ఋషి అని మనం భావన చేయాలి. దర్శన సామర్థ్యం కలిగినటువంటి వాడు అనే భావన చేయాలి. ప్రతద్వోచ. దర్శన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? మనకు అర్థమైన దాన్ని అంతటినీ కూడా ఆకడింపు చేసుకుని ఉండలేడు. దీన్నే తైత్తిరీయంలో చెప్పారు. ఆ అనుభూతి వచ్చేటప్పటికి ఆ ఆనందం పట్టలేక వాడు ఏం చేస్తాడట, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటప్పటికీ ఆ ఆనందం పట్టలేక ఓ గానం ప్రారంభిస్తాడట. ఏమిటి? హావు 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అని తైత్తిరీయంలో మనం చదువుకున్నాం. ఆ శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి మొదలైన వాటిలో. అదిగో ఆ రకంగానే ఈ గంధర్వుడు కూడా ప్రతద్వోచే దానిని వాక్కుల్లో చెప్పడం ప్రారంభించాట. అమృతం, అది అమృతం, దానికి చావు లేదు. సృష్టిలో ఉండేటువంటి పుట్టిన ప్రతిదానికి చావు ఉంటుంది, కానీ ఆ ఆ ప్రపంచాన్నంతటినీ సృష్టించినటువంటి పరమాత్మ తత్వానికి రూపం లేకపోవటం అనేటువంటిది ఉండదు. అందుకనే దాన్ని అమృతం అని పేరు పెట్టారు. గంధర్వో నామ నిహితం గుహాసు. ఎక్కడుంది ఆ విశ్వం? ఎక్కడుంది? గుహలలో ఉంది. అంటే గుట్టుగా ఎవరికి కనబడకుండా గొప్ప భావన చేస్తే గాని, గురుముఖత విద్యాధ్యయనం చేస్తే గాని తెలియనిటువంటి ప్రదేశాలలో ఉంది. గుహాసు అట్నే గుహలు అంటారు. నిహితం గుహాయాం అని మంత్రం చెప్తోంది. గుహ అంటే హృదయ గుహ, దాన్నే దహరాకాశం అంటారు. దహరం విశోకం పరమేస్మభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అని మంత్రం మనం చదువుకున్నాం. అటువంటి, లేకపోతే ఇందులో చదువుతాం. ఆ మహానారాయణంలో అటువంటి మంత్రాలు కూడా వస్తాయి. ఈ దహరాకాశం అని అంటే మన మాంసపిండం లాగా ఉండేటువంటి లోపల గుండెకాయ అని ఏదైతే అంటున్నామో ఆ గుండెకాయ లోపల ఉండేటువంటి సన్నని రంధ్రం. నీవార సూకవత్ తన్వి పీతా భాస్వతి అనూపమ అనేటువంటి. కాబట్టి అటువంటి దాంట్లో కూర్చుంటాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ కూర్చున్నాడు అనేటువంటి విషయాన్ని దర్శన సామర్థ్యం కలిగినటువంటి గంధర్వుడు, అంటే వాసన ద్వారా ఒక జ్ఞానాన్ని పట్టుకునేటువంటి ఒక జాతివాడు,
ఆ వాసన అంటే ఇక్కడ మామూలుగా పూల వాసన మొదలైనటువంటి వాసనలు కావు. మనం అన్నం పదార్థం ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క వాసన కలిగి ఉంటుంది, మనకు తెలుస్తుంది. ఆ వాసన కాదు ఇది. వాసన అని అంటే విశ్వవాసన. ఈ విశ్వ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఒకానొక పదార్థం అన్నమాట. కాబట్టి త్రీణి పదా నిహిత గుహాసు, ఈ ఈ అట్లా తెలిసినటువంటి ఆ వేలుడు ఏం చెప్పాడంటే 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాలు గుహ యందు ఉన్నాయి, గుహలలో ఉన్నాయి. యస్తద్వేద, వాటిని ఎవరైతే తెలుసుకుంటాడో, సవితు పితాసతు, వాడు తండ్రికి తండ్రి అవుతాడట. సవితు పిత అవుతాడు అంటే సాధారణంగా తండ్రి కుమారుడికి జ్ఞానబోధ చేస్తాడు. కానీ పరమాత్మ జ్ఞానం పొందినటువంటి వాడు తండ్రికి కూడా పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి స్థానం కలిగిన వాడు అవుతాడు. దీని గురించి మరికొన్ని విశేషాలు వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ఇవాళకి స్వస్తి.